హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు. ఇప్పుడు కరుణాకర్ ముదిరాజు ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. 2 నిమిషాలు. ఈ సమావేశం పత్రికా విలేకరులకు, వివిధ కుల సంఘాల అధ్యక్షులకు, రాష్ట్ర నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా గత 3 నెలల నుంచి కూడా రాజారాం యాదవ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, కామారెడ్డి సభలో సిద్దిరామయ్య గారి చేతుల మీదుగా ఏదైతే మీరు ఆ రోజు బీసీలకు హామీ ఇచ్చిరో ఆ హామీని నెరవేర్చాలని చెప్పి గత 3 నెలల నుంచి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు గ్రామ స్థాయికి నెరవేర్చడం జరిగింది. ఈ సందర్భంగానే మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి సూటిగా అడగదలుచుకున్నాం. అయ్యా, ఆ రోజు మీరు గద్దెనెక్కడం కోసం, మరి మెజార్టీగా ఉన్నటువంటి బీసీ కులాల ఓట్ల కోసం ఆ రోజు మీరు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తాం, తద్వారా మీలో నాయకత్వం పెరిగి అనేక మంది, వేలాది మంది ప్రజాప్రతినిధులు అవుతారు, రాజ్యాధికారంలో భాగస్వాములు కావచ్చు అని చెప్పి ఆ రోజు అన్న మాట మరి వాటికి 6 నెలలు దాటింది. కానీ ఇప్పటికి కూడా మరి సమగ్ర కులగణన చేయకుండా ఓటర్ లిస్టు ద్వారా చేస్తామని చెప్పి మొన్న మనం ఇందిరా పార్క్ ధర్నా పెట్టగానే అదొకటి ఏదో ఒక సాకుగా చూపించాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేయబోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు గతంలో సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజునే జరిగింది, గుర్తుపెట్టుకోండి. మీరు రాష్ట్ర యంత్రాంగం దలుచుకుంటే ఈ సమగ్ర కులగణన అనేది పెద్ద కాలయాపన జరిగేటువంటి విషయం కాదు. ఇది 1-2 రోజులనే చేయొచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా రిజర్వేషన్లు ఉన్నాయో, ఇప్పుడే సోదరులు చెప్పినట్టు బీహార్ కానీ, తమిళనాడు కానీ, మిగతా రాష్ట్రాలు ఏ విధంగా అయితే మరి 70% పైగా ఉన్నాయో వాటిని మనం ముందు పెట్టి కోర్టు ముందు కూడా మనము ఈ యొక్క కులగణన చేసిన తర్వాత ఈ కులాలు, ఈ జనాభా ఇంత ఉంది కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా మనం ఇవ్వాలని చెప్పి చెప్పుకొని తక్షణమే ఎన్నికలకు పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాను. ఇదే విధంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఇలా బీసీలకు 18కి గాను మరి 2 స్థానాలు ఇచ్చారు. మరలా కూడా మీరు త్వరలో క్యాబినెట్ అంటున్నారు. ఖచ్చితంగా మీరు మా 50% పైన బీసీలకు 9 స్థానాలు బీసీ మంత్రులు కావాలి. ఇప్పటికైనా మీరు ఇవ్వకపోతే ఈ ఉద్యమంతో పాటు ఆ ఉద్యమం కూడా చేసి మరి మీ ప్రభుత్వం ఎట్లొచ్చిందో, మీ పదవులు ఎట్లొచ్చినాయో బీసీలంతా తిరగబడేటువంటి చరిత్ర దగ్గర పడుతుంది. దయచేసి అన్ని విషయాల్లో మీరు క్యాబినెట్ విషయం కానీ, కులగణన విషయం కానీ, ఎన్నికల విషయం కానీ త్వరితగతిన చేపట్టకపోతే త్వరలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమాన్ని చేపట్టి మరి మా యొక్క ఐక్యతను చాటి చెప్పి మీ ముందు మా హక్కులను మేము ఏ విధంగా తీసుకోవాలో మీ మెడలు వంచేటువంటి పరిస్థితి తీసుకురాక ముందే మీరు తక్షణమే నిర్ణయం తీసుకొని ఈ యొక్క కులగణన తర్వాత ఈ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.